హాయ్ హలో ఈరోజు మన వీడియో ఏంటంటే కోటి తలంబ్రాల దీక్ష మీరు వినే ఉంటారు. ఈ భద్రాచలం రామయ్యకి తలంబ్రాలు గోటితో ఒలుస్తారు కదా. సో ఆ ఒట్లు అనమాట. అవి మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒకరు తీసుకొచ్చారు, బెంగళూరులో తను బుక్ చేసుకున్నారట. సో మేము ఇలాగా తను తీసుకొస్తే ఇలాగ ఒలుస్తూ రామనామం జపిస్తూ ఇలా ఒలుస్తూ ఉన్నామన్నమాట. ఇదిగోండి అందరం కూడా కూర్చొని మేము ఇలా ఒలుస్తూ ఉంటే అలా మోక్ష రా మరి రేయాంషు అందరూ కూడా వాళ్ళిద్దరూ అటు లోపల ఆడుకుంటున్నారు. సో ఇదిగోండి కింద కూర్చోలేని వాళ్ళు పైన అలా కూర్చొని ఒలుస్తూ ఉన్నారు. చూడండి ఇది కోటి గోటి తరంబరాలంటండి. చాలా బాగుంది కదా. ఎవ్రీ ఇయర్ వాళ్ళు వీళ్ళు ఒలుస్తున్నారంటే అమ్మో ఎంత ఓపికో అనుకునేవాళ్ళం. ఈ ఇయర్ ఆ స్వామి మాకు కూడా అవకాశం కలిగించినందుకు మా ఫ్రెండ్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అనుకుంటాం ఎప్పుడు తెప్పించుకుందాం మనం కూడా ఒలుచుకుందాము దేవుడికి పంపిద్దాము అనేసి. కానీ అనుకోవడం వరకే కానీ ఆచరణకి సాధ్యం అవ్వట్లేదు ఎప్పుడు. కానీ ఈసారి మాత్రం చాలా చక్కగా ఆచరణ కూడా అయిపోయిందనమాట. చాలా బాగా అనిపించింది. కొన్ని అంటే ఒక ప్యాకెట్‌లో వాళ్ళు స్పెషల్‌గా గోదావరి డిస్ట్రిక్ట్‌లో పండిస్తారటండి, కోరుకొండ అనే గ్రామంలో. సో, అక్కడి నుంచి ఇలాగా మనకి ప్యాకింగ్‌లో తను బుక్ చేశారు. ఎవ్రీ ఇయర్ తను చేస్తారట. సో, ఇక్కడికొచ్చారు, వైజాగ్ వచ్చారు తను బెంగుళూరు నుంచి. సో, ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ఇక అందరం కలిసి అలా కూర్చొని రామనామం జపిస్తూ అలా ఒలిచామనమాట. ఇదిగోండి కింద కూర్చోలేని వాళ్ళు పైన అలాగనమాట. చాలా చక్కగా బాగా అనిపించింది. ఎక్కడికో వెళ్ళి మనం చేయలేం కదా. ఎప్పుడూ రాని అవకాశం ఈసారి కలిగింది అని చెప్పేసి. ఇదిగోండి ఒలిచిన తర్వాత ఆ బియ్యం అన్నీ కూడా అదే తరంబరాల బియ్యం కూడా ఇలా వచ్చాయి బేషన్ నిండా. ఈ బేషన్‌లో అంటే చిన్న ప్యాకెట్ అది. ఇదిగోండి పొట్టు. రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనో. ఇదిగోండి ఈశ్వరు వాచ అని చదువుతూ ఎలాగా తరంబ్రాల బియ్యం ప్లేట్‌లో తమలపాకులో పోసి ఇలాగ పువ్వులు అయి పెట్టి ఒక ఫోటో తీసుకున్నాము మెమరీ కోసం. సారీ. చూడండి ఎంత హ్యాపీగా అనిపించిందో. మనం ఎలాగూ అంటే ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు కదా. ఈ ఇయర్ చాలా బాగా అయిపోయింది. అనుకోకుండా అలా జరిగిపోయింది అలాగా. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి కోటి గోటి తరంబ్రాల దీక్ష అంటండి ఇది. వీళ్ళు తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇవి కౌంట్ చేస్తున్నారనమాట తరంబ్రాల బియ్యం.